మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుల పెద్దలందరికీ నమస్కారం. ఈ ఒడ్డెర కుల సంబంధించి ఒడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఈ రోజు అనగా శనివారం 11/2025 ఈ రోజు ఒడ్డే ఓబన్న 218వ జయంతి. దీనికి సంబంధించి మా యొక్క ఒడ్డెర కులం సంఘం మొత్తాన్ని పిలుచుకొని మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించారు. దీని యొక్క ఉనికిని ప్రతి ఒక్క ఏ ఊర్లలో దీన్ని ప్రచురించాలని ప్రయత్నం చేస్తున్నాము. రెండోది, ఇది ఒక కలికివాయ గ్రామంలో మేము చేసుకుంటున్నాము. ఈ సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామం, ప్రకాశం జిల్లా. దీనికి పేరున దీనికి సహకరించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నా పేరు తన్నీరు సుబ్బారావు, సూర్యవంశం వడియరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ రోజున జనవరి 11 మా కులం యొక్క ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడిగా చరిత్రగాంచినటువంటి ఒడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం మరి ఈరోజు మా స్వగ్రామం అయినటువంటి కలికివాయ గ్రామంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఒక వివక్షకు గురైనటువంటి మా కులాన్ని గుర్తిస్తూ మా జాతిరత్నం అయినటువంటి ఒడ్డే ఓబన్న మరి బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా ఉన్నటువంటి పోరాటం చేసి కేవలం 40 సంవత్సరాల వయసులోనే మరి వీరమరణం పొందినటువంటి ఆయన పోరాట పటిమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయన జన్మదినాన్ని మరి ఈ రాష్ట్రంలో అధికారికంగా జరపడానికి మరి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది శుభసూచకం. మరింత ముందుకు వెళ్ళడానికి ఈ ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలను కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి వడ్డెరపాలెంలో కూడా ఒడ్డే ఓబన్న విగ్రహాల ఏర్పాటుకు కొన్ని అనుమతుల దగ్గర కావచ్చు, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మీడియా ముఖంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. అటువంటి అడ్డంకులు ఏమీ లేకుండా మరి వడ్డెర్లందరూ కూడా సంఘటితం కావడానికి, వారు రాజకీయంగా ఆర్థికంగా బలపడడానికి మరి కూటమి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు కలికివాయ గ్రామంలో ఒడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా ఒడ్డెర కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు జరుపుకోవటం 11/1/2025 నాడు ఒడ్డెర ఓబన్న జయంతి జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మా ఒడ్డెర కుటుంబ సభ్యులకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఒడ్డెర ఓబన్న జయంతిని జరుపుకోమని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని గుణంగా ఇవాళ 11/1/2025 నాడు జరుపుకుంటున్నాము. మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే బీజేపీ పురంధేశ్వరి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నియోజకవర్గం లాంటి మా మినిస్టర్ స్వామి గారికి, అలాగే సత్య గారికి, పూర్ణచంద్ర గారికి, వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి దిగ్వేగం జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కలికివాయ గ్రామం ప్రెసిడెంట్ అయినటువంటి చిటిపూడి వెంకట సుబ్బరత్నం ప్రెసిడెంట్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. ఆమెకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. సెలవు.